ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు ఆస్తమా, ఎగ్జిమా మరియు అలర్జీలు ఎందుకు వస్తున్నాయంటే శిశువుల పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లేకపోవడం వల్ల ఈ కేసులు బాగా పెరుగుతున్నాయి. కొత్త పరిశోధనల ప్రకారం ఈ రోజు జన్మించిన శిశువులు, ముఖ్యంగా సిజేరియన్ ద్వారా జన్మించిన లేదా తల్లిపాలు ఇవ్వని శిశువులు వారి గట్ మైక్రోబియం అంటే పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలో కీలకమైన ప్రయోజనకరమైన బ్యాక్టీరియాని కోల్పోవచ్చు. ఈ సూక్ష్మజీవులు సాధారణంగా జనన సమయంలో లేదా మొదటి ఆహారం ద్వారా బదిలీ అవుతాయి. శిశు రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. హానిరహిత పదార్థాలను సహించేలా నేర్పుతాయి. అలర్జీ కారకాలు లేకుండా రోగ నిరోధక వ్యవస్థ హైపర్ యాక్టివ్ అవుతుంది. ముఖ్యంగా బాల్యంలో బిఫిడో బ్యాక్టీరియా మరియు బ్యాక్టీరాయిడ్స్ జాతుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఇవి రెండు కూడా ఇనిషియల్ రెసిస్టెన్స్ కు చాలా కీలకమైనవి. ఈ సూక్ష్మజీవుల లోపం ఇప్పుడు బాల్యంలో ఇన్ఫ్లమేషన్ తో కూడా సంబంధం కలిగి ఉంది. ఇది ఆస్తమా, ఎగ్జిమా మరియు ఆహార సెన్సిటివిటీకి దారితీస్తుంది. జీవనశైలి మార్పులు, అతిగా శుభ్రపరచబడిన వాతావరణాలు మరియు యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వంటి అంశాలు ఈ సమస్యలను మరింత పెంచుతున్నాయి. శిశువులు ఎలా జన్మించారు లేదా ఎలా పెరిగారని నిందించడం కాదు, మొదటి నుండి పేగు యొక్క సహజమైన బ్యాక్టీరియాపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. కొన్నిసార్లు చిన్న బ్యాక్టీరియా జీవితకాల ఆరోగ్యాన్ని రూపొందించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి.